వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఒకే కారులో తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో చిక్కడపల్లి చేరుకున్నారు. ఇక వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై విచారిస్తున్నారు. దాదాపు 2 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సమాచారం సోమవారం నోటీసులు ఇచ్చి విషయం తెలిసింది. ఇక మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్లో విచారణ రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన నటుడు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పోలీసులు నోటీసులపై తగ్గ లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు. వర్షంలో ధాన్యం రైతు కన్నీరు పెడుతున్నాడు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధాన్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉండవల్లి అధికారుల నిర్లక్ష్యానికి వానలో ధాన్యం తడుస్తున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించే అవసరం లేకుండా 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలాగా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. మొదటిగా కియోస్కోలో ఫేస్ ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నిషన్, బ్యారియర్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. పిలిగ్రిమ్ 2 రోజులు 3 రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా ప్లాన్ స్లాట్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ ద ప్రింట్ రాలేదు అంటే యు హావ్ టు షెడ్యూల్ రీషెడ్యూల్ ఇట్ స్కాన్ అవసరం లేదు. దీనికి అవసరం లేదు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే అప్పుడు క్యూ లైన్ తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రిమ్ ని బయటికి పంపించగలిగితే తొందరగా చేయించడం సార్ ఎంట్రీ. అధికారులు ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసం నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు భూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అప్పటికప్పుడే పరిష్కరించాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి వీఆర్ఓ నుంచి తహసీల్దార్ వరకు గ్రామాలలో పర్యటించి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. గతంలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే లేక నేడు సమస్యలు అధికంగా వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో అన్నమయ్య జిల్లాలో ప్రతి పేదవాడి సమస్య పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టడం ఆందోళనకు దారితీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాల నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా
నిందితులను పట్టుకున్నామని తెలిపారు. क्वालिटी ఒకవైపు చిక్కడపల్లి పిఎస్లు అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుండగా మరొక వైపు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇటీవలే బన్నీ ఇంటిపై ఓఈజేసీ నాయకులు దాడి చేసే విషయం తెలిసింది. ఈ క్రమంలోనే మరోసారి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గూడూరులో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ సంగీత అకాడమీ చైర్మన్ పుట్టేళ్ల శిరీష యాదవ్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 6 నెలలుగా మైనింగ్ ఆగిపోవడానికి వీపీఆర్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వీపీఆర్ వల్ల మైకా గనుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని, వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధనదాహం ఇంకా తీరలేదన్నారు. వీపీఆర్ మాత్రం మైనింగ్ కు నాకు సంబంధం లేదని చెబుతూనే తన అనుచరుడు ద్వారా మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారని అన్నారు. క్వార్జికలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే గత 7 నెలలుగా మా సైదాపురం మండలంలోని మైకా గనులన్నింటినీ కూడా మూతపడి ఉన్నాయి. మా ఒక్క సైదాపురం మండలంలోనే 60 మైకా గనులు మూతపడ్డాయి. ఈ మైకా గనుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులకి, కూలీలకి పనులు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో క్వార్జ్ గనుల్లో రాయి కొట్టడానికి వెళ్తే లేదా రాయిని గ్రేడింగ్ చేయడానికి వెళ్తే రోజుకి 800 నుంచి 1000 రూపాయల వరకు కూలీ గిట్టుబాటు అయ్యేది. దానితో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకునేవాళ్ళు, వారి కుటుంబ పోషణ కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మైకా గనులన్నీ కూడా మూతపడడం వల్ల ట్రాక్టర్లకి బాడుగులు లేవు, జేసీబీలకి పనులు లేవు. వాటికి ఈఎంఐలు కట్టుకోలేక వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడ్డాయి. పెట్రోల్ బంకులో కూడా వ్యాపారం తగ్గింది. మైనింగ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. గతంలో మా ప్రభుత్వంలో మంచో చెడో మా సైదాపురం మండలంలోని మైకా గనులన్నింటిలో కూడా పని అయితే జరుగుతూ ఉండేది. వేలాది మంది కార్మికులకి, కూలీలకి ఉపాధి దొరికేది. పార్టీలకి అతీతంగా అందరూ బాగుపడ్డారు. అన్ని వ్యాపారాలు బాగా జరిగాయి. రైతులు కూడా బాగుపడ్డారు. ఎక్కడైనా రైతు పొలంలో రాయి ఉంటే దాన్ని రైతు అమ్ముకునేవాళ్ళు. ఆ డబ్బుతో వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ట్రాక్టర్లు కొనుక్కున్నారు. ఎంతోమంది జేసీబీలు కొనుక్కున్నారు. ఈరోజు పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయి. గత 7 నెలలుగా మా సైదాపురం మండలంలో మైకా గనులన్నీ మూసేశారు. పనులు లేవు, వ్యాపారాలు లేవు. కొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపరించింది. కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ధన దాహం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధనదాహం తీరడం లేదు. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జై భీమ్ లాంటి సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాను ప్రోత్సాహకాలు కూడా లేవన్నారు. ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు విప్పించి నిల్చోపెడితే జాతీయ అవార్డులు ఇస్తున్నారు. ఇదే దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. స్మగ్లర్ను హీరో చేశారు, పోలీసులు లాయర్లను విలన్లు చేశారని మండిపడ్డారు. 2 హత్యలు చేసిన నిందితుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా తయారు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వచ్చిన మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. శాంతిదూత మినిస్ట్రీ శాఖలో సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో క్రిస్మస్ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సభలో పాల్గొని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగ చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్ల శ్రీనివాసరావు సందేశం ఇచ్చారు. వార్తలు సమాప్తం. నమస్కారం.